ఈ చర్చలన్నిటి వెనకాల మీ వెనక ఎవరైనా ఉన్నారా? మీకు అండగా ఎవరైనా ఉన్నారా ఇంత గట్టిగా మాట్లాడడానికి? నేను మరొకసారి అడుగుతా ఉన్నాను, ఎందుకని మిమ్మల్ని మీరు త్యాగం చేసుకొని ఎవరినో ఎడ్యుకేట్ చేయడానికి కార్యక్రమాలు ఎందుకు చేస్తూ ఉన్నారు? మా వెనక చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అంటే పేరు చెప్తే కూడా అవతల వాళ్ళు భయపడిపోతారు. అలాంటి పెద్దవాళ్ళు ఉన్నారు మా వెనక. ఆయన పేరు యేసు. 2000 సంవత్సరాల క్రితం ఆయన ఇలాంటి అంటే నిజమైన స్వాతంత్రం కోసం తనను తాను బలిగా, తనను తాను ఒక నిజమైన లెజెండ్గా ఆయన చూపించాడు. కాబట్టి ఆయన చూపించిన మార్గంలో నడుస్తున్నాం. అంతకు తప్ప మా వెనక ఎవరున్నారు అనంటే మీకు నేనున్నాను, నాకు మీరు. మనిషిని హిందువుగా చూడద్దు, ముస్లింగా చూడద్దు, క్రైస్తవుడిగా చూడద్దు, బౌద్ధుడిగా చూడద్దు. మనిషిని మనిషిగా చూడండి. కష్టమా? చాలా కష్టం. చాలా ఈజీగా, చాలా కష్టం. మతం తట్టుకోలేదు, బట్టలు చింపేసుకుంటది. నిజంగానే అంటే ప్రభువైన యేసుక్రీస్తును చంపింది ఎవరు అంటే మతమే కాదా? ఆమె రాంగ్. పిలాతు చేతులు కడిగేసుకుని నాకెందుకు రా బాబు, లే చంపండి అని అన్నాడు. మతం నిజమైన మనిషిని చూస్తే బట్టలు చింపేసుకుంటుంది. ప్రధాన యాజకుడు అన్నాడు, యూదుల రాజుకు క్రీస్తు. ఏమి నువ్వు అన్నావు లేదా? అవును, నువ్వు అన్నట్టే మనుష్య కుమారుడు ఆకాశ మెగారుడై దిగి వచ్చుంటే మీరు చూస్తారు అనంటే ఇంతకంటే ఎక్కువ సాక్ష్యం కావాలని బట్టలు చెప్తున్నాడు. మతము తట్టుకోలేదు మనిషిని. ట్రై టు లివ్ ఎ రియల్ హ్యూమన్ లైఫ్. నిజమైన మనిషిగా బ్రతికి చూడు, మతం మెల్లిమెల్లిగా తన పట్టు కోల్పోతుంది.